పైసలు ఇవ్వకుంటే పని చేస్తలేరు. పోల్ వేయాలన్నా వైర్లు గుంజాలన్నా డబ్బులే. లైన్మెన్లు సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారు. ఈఆర్సీ బహిరంగ విచారణలో రైతుల ఆవేదన. పశువుల షెడ్లకు ఫ్రీ కరెంట్ ఇవ్వాలని చైర్మన్ కు వినతి. చూడండి, ఇక పోల్ వేయాలన్నా వైరు గుంజాలన్నా మీటర్ పెట్టాలన్నా నువ్వు ఏం చేయాలన్నా పైసలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఇప్పుడు విద్యుత్ శాఖ సమావేశాలు పెడుతున్నది. ఆడ మండలానికి ఒకసారి, మండలానికి ఓ రోజు సమావేశాలు పెడతా అంటే రైతులు వచ్చి చెప్తున్నారు, ఇగో ఇదే మీ దందా, మీ లైన్ మెన్లది, మీది ఇది దందా అని చెప్పి నిన్న డైరెక్ట్ సమావేశాలు చెప్తున్నారు. చూడండి, కరెంటు పోల్స్ వేయాలన్నా లూజ్ వైర్లు గుంజాలన్నా లైన్ మెన్లు ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి పైసలు ఇవ్వాల్సిందే, లేకుంటే పని చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈఆర్సీ బహిరంగ సభలు అని చెప్పి పెడుతున్నారు. దాంట్లో వస్తా ఉన్నాయి కంప్లైంట్లు, ఒకదాని తర్వాత ఒకటే కంప్లైంట్లు వస్తా ఉన్నాయి. లేకుంటే పని చేస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కు వచ్చిన వాటి తరలింపు మరమ్మతుల భారాన్ని కూడా తమపైనే వేస్తున్నారని వాపోయారు. TGNPDCL 2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరించిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సిడీ ఛార్జ్ ప్రతిపాదనలపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి TGERC చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున అధ్యక్షన బుధవారం హనుమకొండ కలెక్టరేట్ లో బహిరంగ విచారణ నిర్వహించారు. NPDCL పరిధిలోని 17 జిల్లాల నుంచి వచ్చిన 41 మంది వినియోగదారులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విద్యుత్ శాఖ అధికారులు ఫ్యూజులు వేయడానికి కూడా సరైన సమయంలో రాకపోవడం వల్ల రైతులు సొంతగా రిపేర్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పి తెలిపారు. ఇక ట్రాన్స్ఫార్మర్లు రోడ్డుకు షిఫ్ట్ చేయాలట. ట్రాన్స్ఫార్మర్లు రిపేర్కు వస్తే అధికారులు వాటిని ఉచితంగా తరలించి రిపేర్ చేయాల్సింది పోయి తమపైనే భారం వేస్తున్నారని పలువురు రైతులు ఈఆర్సీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ట్రాన్స్ఫార్మర్లు పొలాల మధ్య ఉండటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇక వాటి రోడ్డు పక్కకు షిఫ్ట్ చేయాలని చెప్పేసి చెప్పిండ్రు. తర్వాత మీటర్లు ఇవ్వకుండా పెనాల్టీనా, సాగుకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు, కానీ వ్యవసాయంలో భాగమైన పశు సంపద కోసం వేసుకునే షెడ్లకు మీటర్ కనెక్షన్ ఇవ్వడం లేదు. మీటర్ ఇవ్వకుండా పెనాల్టీ కట్టమంటే రైతులు ఎలా కడతారు? పశువుల షెడ్లకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఏడొక రైతులు చెప్పిండు. తర్వాత పరిహారం ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకో రైతు, ఆ విద్యుత్ ప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇస్తలేరు. కరీంనగర్ జిల్లా ఈదుగుల గట్టెపల్లిలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇల్లు కారణంతో 7 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గత అక్టోబర్లోనే ఈ ఘటన జరిగిన ఇంతవరకు బాధిత కుటుంబానికి పరిహారం అందించలేదు అని చెప్పి ఆయన కూడా అడిగేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇక వీటన్నిటిని కూడా మరి మేము CMD వరుణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సమావేశాలు నిర్వహించి విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఈ వినియోగదారులు చెప్పిన సమస్యలకు ఆయన వివరణ ఇచ్చారు. పొలాల మధ్య ఉన్న ట్రాన్స్ఫార్మర్లను రోడ్డు పక్కకు షిఫ్ట్ చేసేందుకు అంచనాలు రూపొందిస్తామన్నారు. అన్ని ట్రాన్స్ఫార్మర్లపై 1912 టోల్ ఫ్రీ నెంబర్ రాయించి వినియోగదారులకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ ఆఫీస్ సిటిజన్ ఛార్జర్ పెడతామన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే JLM, సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. పరిహారం కూడా వెంటనే మంజూరు అయ్యేలా చూస్తామన్నారు. లూజ్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచుతామని తెలిపారు. దశల వారీలుగా పనులు జరుగుతున్నాయని 6-7 నెలల్లో అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ఇక CMD గారు చెప్పారు. NPDCL CMD కర్ణాటి వరుణ్ రెడ్డి. ఆ సార్ CMD గారు చాలా గొప్పగా రియాక్ట్ అవుతారు. ఏదైనా సమస్య చెప్తే గొప్పగా రియాక్ట్ చేస్తారు. ఓ సందర్భంలో మనం కూడా మాట్లాడితే PRO గారితో క్లియర్ గా మన డేటా అంతా కూడా తీసుకొని ఆ డేటాకు సంబంధించినటువంటి ఆ జిల్లాలో ఎవరైతే విద్యుత్ అధికారులు ఉన్నారో ఆ జిల్లా అధికారికి కూడా ఫోన్ చేసి క్లియర్ గా మనకే ఫోన్ చేయించి అక్కడ అధికారితో మనకి ఫోన్ చేయించి కొన్ని సాల్వ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. NPDCL ప్రధానంగా CMD గారికి మేమేం చెప్తా ఉన్నామనంటే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో అనేక మందికి రావట్లేదు. వాళ్ళకి అర్హత ఉన్నది, రేషన్ కార్డు ఉంది, 200 యూనిట్ల లోపే వాడుకుంటా ఉంది. కానీ ప్రభుత్వం దగ్గర నుంచి కూడా కొద్దిగా ఉత్తర్వు రావాల్సి ఉన్నది. ఎందుకంటే కొంత ఇప్పుడు ప్రభుత్వానికి విద్యుత్ శాఖకి మధ్య కొంత సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే డేటా, ఎందుకంటే ఆ డేటా రావట్లేదని వీళ్ళు చెప్తారు. ప్రభుత్వం దగ్గరకు కూడా మనం వెళ్ళి అడిగాం అనేక సందర్భాల్లో. ప్రస్తుతం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ, తర్వాత ఏదైతే ప్రజాభవన్ ఉందో ప్రజాభవన్ ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి గారిని కూడా మనం అడిగాం, పలుసార్లు అనేక సార్లు అడిగితే ఖచ్చితంగా మేము ఇక్కడ లిస్ట్ పంపిస్తాం, వాళ్ళైతే బిల్లులు కట్టొచ్చు. ఇదంతా అయితే ఉంది. CMD గారు మాత్రానికి క్లారిటీగా అయితే ఉన్నారు.
మరి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో, రైతుల సమస్యలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేదానికి మరి ఖచ్చితంగా మేము ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతా ఉన్నామని చెప్పి నిన్న పిఆర్సీ సమావేశంలో మాత్రానికి ఆయన స్పష్టత చేసినట్టు మనం చూస్తా ఉన్నాం.